అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ రైతు ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ఈరోజు సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు అదేవిధంగా కూలీలు రైతులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అనంతపురంలో కూడా ఈరోజు ఆటో కార్మికులతో మొదలుకొని ప్రతి కార్మికుడు శ్రమజీవి కష్టజీవి అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ నరేంద్ర మోడీ పాలనని నరేంద్ర మోడీ తెచ్చేటువంటి ఈ లేబర్ కోడ్లు అయితేనేమి అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా చేస్తున్నటువంటి పథకాలను అయితేనేమి దాంతోపాటు మహాత్మా గాంధీ పేరును జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం నుంచి తొలగించడం అయితేనేమి వీటన్నింటి కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. పార్లమెంట్లో కూడా ఈరోజు అదే చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు భారతదేశంలో శ్రామికులకు అదేవిధంగా వ్యవసాయ కూలీలకు పనులు లేనప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకము ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కనీసం 2 పూటల అన్నం తినేదానికి ఆ కూలీలు పనిచేసుకొని బతికేవాళ్ళు. దాన్ని తీసేసి ఈరోజు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని తప్పించుకొని 60% మాత్రమే నిధులు ఇస్తాము, అదేవిధంగా 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కొత్త చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన పెల్లబిక్తా ఉంది. దాంతోపాటు 4 లేబర్ కోడ్లను ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్మికులంతా కూడా వాళ్ళ కష్టంతోనూ ప్రాణత్యాగాలతోనూ వాళ్ళ రక్తం చిందించి పని గంటలు అయితేనేమి అదేవిధంగా ఉద్యోగ భద్రత అయితేనేమి దాంతోపాటు వేతనాల పెంపుదలకు ధరలకు అనుగుణంగా డిఏలు అయితేనేమి ఇవన్నిటినీ ఈ యొక్క కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలని తీసేసి లేబర్ కోడ్లు పారిశ్రామికవేత్తలకి కార్పొరేట్లకు అనుకూలంగా చేసి కార్మికులంతా కూడా బానిసలుగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాల్ని ఈరోజు మొత్తము సాఫ్ట్వేర్ రంగము, బ్యాంకు రంగము, రైల్వే, పోస్టల్, టెలిఫోన్ అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలు అన్నీ కూడా ముక్తకంఠంతో దాంట్లో పనిచేసే కార్మికులు ఉద్యోగులంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందువలన ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు పార్లమెంట్లో ఆ చర్చే కాకుండా నరేంద్ర మోడీ ఒక రక్తం దాగే పిశాసిగా ఈరోజు ట్రంప్తో పాటు ఆయన కూడా ప్రపంచ ప్రజల ముందు ఉన్నాడు. ఈ 5 అనేటువంటి దాంట్లో మరి యువకులైనటువంటి ఒక మంచి నడి వయసులో ఉన్నటువంటి యువతల యొక్క రక్తాన్ని పిలిచి వాళ్ళు యవ్వనాన్ని పెంచుకోవాలని వాళ్ళ ముసలితనం రాకుండా చేయాలని ఇజ్రాయిల్లో చేస్తున్నటువంటి 5 యొక్క పథకము బట్టబయలైంది. నరేంద్ర మోడీ పేరు కూడా దాంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి హంతకులు కిరాతకులు మనకు ఈ ట్రంప్ అయితేనేమి లేదా భారతదేశ అధ్యక్షుడు ప్రధాన మంత్రి అదేవిధంగా కేంద్ర మంత్రి వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. తక్షణమే వాళ్ళు పదవులకు రాజీనామా చేయాలా అంటే ఈ యొక్క యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు చంపి వాళ్ళ రక్తాలు తాగుతారా మీరు మీ యవ్వనాన్ని కాపాడుకునేదానికి మీ యొక్క వయసు కాపాడుకునేదానికి? అందుకనే పార్లమెంట్లో ఈరోజు రాహుల్ గాంధీ కూడా ఈ 5 ఫైల్స్కి భయపడే నరేంద్ర మోడీ ఈరోజు పార్లమెంటు కూడా రాకుండా తప్పుకొని తిరుగుతున్నాడని చెప్పనని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. దానికోసమే ఈరోజు తక్షణమే నరేంద్ర మోడీ విధానాల్ని మార్చుకొని తక్షణమే కార్మికులకి ఉద్యోగులకి అనుకూలమైనటువంటి విధానాలు గతంలో ఉన్నటువంటి హక్కుల్ని చట్టాలని పునరుద్ధరించాలని అదేవిధంగా జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకాన్ని కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు, వందలాది స్వతంత్ర సంఘాలు ఈ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్పొరేట్ అనుకూల వైఖరిని అవలంబిస్తున్న దానికి నిరసనగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈరోజు ఈ సమ్మెలో మరి అత్యంతమైనటువంటి ఈ విధమైనటువంటి వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది కార్మిక ఉద్యోగులు ఈరోజు సమ్మెలో మరి పాల్గొంటూ ఉన్నారు. బ్యాంకు ఉద్యోగులు అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు అనేక మంది ఉద్యోగ కార్మిక సంఘాలు ప్రజానికం
అసంఘటిత రంగంలో ఉంటే ఆటో, హమాలి, అదేవిధంగా బేవరేస్ అనేటువంటి కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి కనీస వేతనాల చట్టం పోయింది, యూనియన్ల రిజిస్ట్రేషన్ చట్టం పోయింది. అన్ని చట్టాలు కూడా రద్దు చేసి కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొని రావడానికి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. మేము గట్టిగా చెప్తా ఉన్నాం, లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేసి పాత కార్మిక చట్టాలు పునరుద్ధరించకపోతే నరేంద్ర మోడీ నీ పతనం తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ కార్మికులు, ఉద్యోగులందరూ కూడా కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులందరూ కూడా, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మరి ప్రభుత్వాన్ని రంగంలో ఉన్నటువంటి వాటిని ప్రైవేటీకరించకూడదు, మరి కార్మిక చట్టాలని రద్దు చేయకూడదు, లేబర్ కోడ్లని రద్దు చేయాలి, పాత కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ కూలీలందరూ కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి, రామ్జీ చట్టం వద్దంటా ఉన్నారు. దాంతో పాటు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతాంగ అనుకూల విధానాలను అనుసరించాలని చెప్తా ఉన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్తా ఉన్నారు. అందుకోసమే దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు, రైతు కూలీలందరూ కూడా సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మరి ప్రజా అనుకూల విధానాలు అనుసరించాలి, లేదంటే మరి రాబోయే రోజుల్లో కార్మిక వ్యతిరేక ఆగ్రహానికి గురవుతారనేసి హెచ్చరిస్తూ ఉన్నాం. 5 అనేటువంటి సంస్థ చెప్తున్నటువంటి ఆ ఫైల్స్ పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ప్రత్యేకమైన విచారణ చేపట్టాలి, దర్యాప్తు చేయాలి. దాంట్లో పాల్గొన్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. అందుకోసం ఆ 5 ఫైల్స్ పైన పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశ అభివృద్ధిలో, ఉత్పత్తిలో ప్రధాన రంగాలైనటువంటి కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల పట్ల నరేంద్ర మోడీ తన దాడిని తీవ్రతం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ పోరాడి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులన్నీ కూడా కాలరాసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మికుల యొక్క హక్కులని ఈవేళ కాలరాయబడుతూ ఉన్నాయి. అందుకోసం ఈవేళ కార్మికులందరూ కూడా ఈరోజు రోడ్లలోకి రావడం జరుగుతూ ఉంది. మరోపక్క ఈ దేశానికి ఆహార ఉత్పత్తులను అందించే రైతాంగ వ్యతిరేక విధానాలను కూడా నరేంద్ర మోడీ తీవ్రతరం చేయడం జరిగింది. ఈవేళ ఈ భారతదేశంలో పండిస్తున్నటువంటి పంటలకు ఎలాంటి ఎగుమతులు లేకపోయినా ఈవేళ భారతదేశం నుంచి, అమెరికా నుంచి ఈవేళ ఫ్రీ మరి మొత్తం అంతా కూడా అమెరికా ఒప్పందాన్ని, వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. దాని ద్వారా ఈ దేశంలో పండిస్తున్నటువంటి రైతులందరూ కూడా ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. మరోపక్క ఈవేళ గ్రామీణ వ్యవస్థకు మూలస్తంభం అయినటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఈవేళ ఆ రకమైనటువంటి పద్ధతిలో రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ఈవేళ తీవ్రతం చేశాడు. అందుకోసమే ఇప్పటికైనా సరే ఈ భారతదేశంలో సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో రైతు సంఘాలు కూడా పాల్గొంటూ ఉన్నాయి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ తన విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికుల పట్ల మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కార్మికుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, జయప్రదం చేయండి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను వెంటనే జయప్రదం చేయండి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, జయప్రదం చేయండి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, జయప్రదం చేయండి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను. కార్మికుల పట్ల మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కార్మికుల పట్ల మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కార్మికుల పట్ల నిర్లక్ష్య
వైఖరి రథోత్సవాలు 4 లేబర్ కోట్ల వేటడే రథోత్సవాలు 4 లేబర్ పోయింది వాటికి పైన 300 పైన ఉంటారు 300 మంది